3 రోజులుగా అంటే నిన్న ఏదైతే వరద ప్రాంతానికి వచ్చినప్పటికీ కూడా ఒక 3 రోజుల క్రితం ఇటు యలహంక ప్యాలెస్ నుంచి పులివెందుల చేరుకున్నారు. సో రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడికి వచ్చారని చెప్పారు. సో అక్కడికి వచ్చారు. ఆ తర్వాత అక్కడ చాలా ప్రజా దర్బార్ కూడా నిర్వహించే ప్రయత్నం చేశారు. పూర్తిగా కూడా గతంలో కూడా ప్రజా దర్బార్ అంటూ కూడా అంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. అంటే ఒక 2 నెలల క్రింద వరకు కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉంది. సో అక్కడ సమస్యలు ఆ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ చాలా సమస్యలు పులివెందుల ప్రజలు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆ ప్రాంత ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో అప్పుడు ఎక్కడా కూడా సమస్యలకు పరిష్కారం కాలేదు. సో ఇప్పుడు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు పనులు చేయలేదని చెప్పకనే చెప్తున్నారు ఆయనే. ఎందుకంటే ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 నెలలు అవుతోంది. అక్కడ సమస్యలన్నీ గతంవి, గత 5 సంవత్సరాలుగా ఉన్న సమస్యలన్నీ ఆయన దగ్గర వచ్చి చెప్పుకుంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో గతంలో అంటే ఇప్పటికీ ఏదైతే ఈ ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఒక 3-4 సార్లు అక్కడికి పులివెందులకు రావడం ప్రజా దర్బార్ నిర్వహించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు నిర్వహించిన ప్రజా దర్బార్కి ఎక్కడా కూడా ప్రజలు కనిపించని పరిస్థితి, ఎవరు కూడా రాలేదు. వచ్చిన వాళ్ళంతా కాంట్రాక్టర్లు, ఆయన పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, వీళ్ళే అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్న పరిస్థితి కనిపించింది. ఎక్కువగా కడప వైసీపీలో పూర్తిగా కూడా విభేదాలు బయటపడుతున్న పరిస్థితి కనిపించింది. పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించిన జగన్ 3 పర్యటనల్లోనూ అవినాష్ రెడ్డి అనుచరులు కనిపించిన పరిస్థితి. ఇక జగన్ రెడ్డి పర్యటనకు ఆయన అనుచరులు పూర్తిగా కూడా ముఖం చాటేసినటువంటి పరిస్థితి. సామాన్య జనమైతే అక్కడికి వచ్చిన పరిస్థితే కనిపించలేదు. ఇక ప్రజలెవరూ లేకపోవడంతో జగన్లో ఆందోళన మొదలైంది. ఇక భారతి అవినాష్ రెడ్డిలతో అసహనం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి. ఇక అవినాష్ రెడ్డి అనుచరులు మాత్రమే కనిపించడంపై జగన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఇక బయటకు వచ్చి పీఐపై అవినాష్ రెడ్డి చేయి చేసుకున్నారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం కడప జిల్లా వైసీపీ బాధ్యతల నుంచి అవినాష్ రెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి తప్పించారు. తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి బాధ్యతలు కూడా అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల చేజారిపోకుండా జాగ్రత్తలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పరిస్థితి. గత 3 నెలల్లో 4 సార్లు పులివెందుల పర్యటనకు జగన్ వచ్చిన పరిస్థితి. పెద్దగా ప్రజాస్పందన కూడా లేదు. ఒకవైపు రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు ముఖం చాటేస్తున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇంకా కొద్ది రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే లండన్కి వెళ్ళాలంటూ కూడా పర్మిషన్ సిబిఐ కోర్టును అడిగిన పరిస్థితి. ఇక రాష్ట్రంలోనే ఉండకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది పులివెందుల్లో, ముఖ్యంగా జగన్ శిబిరంలో జరుగుతున్న విషయం ఏంటి? ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా లైవ్